గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే అల్జిబ్రా సంబంధించిన బేసిక్స్ ఐడెంటిటీస్ చెప్పుకున్నాం. ఏంటంటే అల్జిబ్రాలో మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు దాకా a+b హోల్ స్క్వేర్ అండ్ a-b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అని. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, దీనికి మైనస్ వచ్చిందని, ప్లస్ ఉంటే ప్లస్. అలాగే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇలా చెప్పుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఫార్ములాస్ మీద మనం ఇప్పుడు దాకా లెక్కలు కూడా చెప్పాము ఇంతకుముందు క్లాస్ వరకు. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఇంకో కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో దీంట్లోనే ఇప్పుడు ప్రాబ్లం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 27x³ మైనస్ 64y³ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ఇంటూ cx² ప్లస్ dy² మైనస్ exy, then value of a minus b plus c minus d plus c will be. ఇదైతే ఈజీ క్వశ్చన్. ఏంటంటే మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఏ ఫార్ములా ఉందంటే చూడగానే చెప్పొచ్చు. దాన్ని మనము ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో కనబడుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాని మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ ఏం రాయొచ్చు అంటే మనకు తెలుసు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంటుందో ముందే చెప్పింది. సో 27x³ మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ 3x హోల్ క్యూబ్ రాయొచ్చు. ఎందుకంటే 3 బోల్ 9 9 బోల్ 27 x³. ఇది 4y హోల్ క్యూబ్ కూడా రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి అంటే 3x మైనస్ 4y. సో ఇది ఏ మైనస్ బి. ఓకే, దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని ఏ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 9x² ప్లస్ బి స్క్వేర్ 4y హోల్ స్క్వేర్ అంటే 16y² ప్లస్ ఏబి అంటే 3x ఇంటూ 4y అంటే 12xy. ఓకే, దీని ద్వారా మనకి ఓవరాల్గా వచ్చింది ఇది. ఓవరాల్గా దీన్ని మనం ఇలా చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకేం కావాలంటే దీన్ని ఎగ్జాక్ట్గా మనము దీంతో కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? ఏఎక్స్ ప్లస్ బివై ఇంటూ cx² ప్లస్ dy² మైనస్ exyతో కంపేర్ చేయాలి. అప్పుడు మనకు ఏ బదులు ఏముందంటే ఏఎక్స్ కాబట్టి ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకంటే ఏ బదులు 3 నాట్ 4, ఏ బదులు 3. ఓకే, బి బదులు ఏముందంటే బి బదులు -4 ఉంది. ఓకే, సి బదులు 9 ఉంది, డి ప్లేస్లో 16 ఉంది, అండ్ ఈ ప్లేస్లో -12 అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు -12. ఓకే, ఇది మనకుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే దీని నుంచి ఏమడిగాడంటే మనకి ఏ అడిగాడు అంటే 3, మైనస్ బి అడిగాడు, -(-b) కాబట్టి +4. ఓకే, ప్లస్ సి అడిగాడు +9, మైనస్ డి అడిగాడు -16, ప్లస్ ఏ అన్నాడు. సో ప్లస్ ఏ అన్న అక్కడ మనకు ఈ బదులు -12 ఉంది కాబట్టి ఇది వస్తుంది. సో ఓవరాల్గా నాకేం మిగిలిందండి ఫైనల్గా 3 + 4 + 9 అంటే 9 3 12 16. ఈ +16 -16 పోతే ఇక్కడ మిగిలింది -12. దిస్ ఈజ్ ద ఆన్సర్. -12 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్
54 square root x cube plus 24 cube root square root 3 root 3 24 root 3 y cube divided by root 18x plus root 12y is equal to ax square plus by square cxy. అయితే find the value of a square minus of b square plus c square. మనం దీన్ని ఎలా చేయాలంటే, సో 54 రూట్ 2 ఎక్స్ క్యూబ్ ప్లస్ 24 రూట్ 3 వై క్యూబ్ మనకేం తెలుసు అంటే, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకుంటామంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఈ ఏబిని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ తీసేసినాం, ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇది తీసేస్తే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి మిగులుతుంది. ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బిని ఇక్కడ తీసుకొచ్చాము. సో ఓవరాల్గా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ బదులు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇప్పుడు ఈ రెండు సమానం. సో ఇది మనకు కావాల్సింది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి అది సరిపోతుందా లేదని మనం చెక్ చేయాలి. చెక్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏమంటానంటే, ఇప్పుడు ఏ ప్లస్ రూట్ బి ఏ ప్లస్ బి చూద్దాం ఫస్ట్. ఇప్పుడు కింద ఏముందంటే రూట్ 18x ప్లస్ రూట్ 12y. ఓకే, రూట్ 18ని క్యూబ్ చేసామనుకోండి, ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ఉంది పక్కన. ఓకే, దీంట్లో ఎక్స్ క్యూబ్ ఉంది. సో అక్కడ దాకా వదిలేయండి. ఇప్పుడు మనము రూట్ 18కి క్యూబ్ చేస్తే రూట్ 18 ఇంటూ రూట్ 18 ఇంటూ రూట్ 18 కాబట్టి మూడింటిని కలిపి ఒక రూట్లో రాయొచ్చు. సో ఫైనల్గా 18 బయటకు వస్తుంది, రూట్ 18 మిగులుతుంది. రెండు 18 బదులు బయటకు వచ్చేసింది ఒక 18. ఇప్పుడు రూట్ 18 ఏం రాయొచ్చు అంటే 2 9s రాయొచ్చు. ఈ 9 కూడా బయటకు వస్తే 3 అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే నేనేం చెప్పాలనుకుంటే, ఫస్ట్ రూట్ 18xని హోల్ క్యూబ్ చేసామనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ రూట్ 12y హోల్ క్యూబ్. సో ఓవరాల్ పైన అది ఉంటుంది, కింద ఏముంటుందంటే రూట్ 18x ప్లస్ రూట్ 12y. సో ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. అసలు ఇది సరిపోతుందా లేదా క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటంటే, రూట్ 18x క్యూబ్ అంటే రూట్లో 18 ఇంటూ 18 ఇంటూ 18 కాబట్టి ఇంటూ ఎక్స్ క్యూబ్ కాబట్టి ఈ ఎక్స్ క్యూబ్ ఉంది పక్కన ఇక్కడ. సో ఈ 18 అంటే 18 ఉంటుంది. ఈ 18 9 రెళ్ళు రాయొచ్చు కాబట్టి 9 బయటకు వస్తే 3 లోపల 2 ఉంటుంది. సో ఓవరాల్గా 54 రూట్ 3 ఉంది. సో ఇది ఏ క్యూబే. ఇది రూట్ 12ని ఏం రాయొచ్చు అంటే, సో దీన్ని రూట్ 12 ఇంటూ 12 అని రాయొచ్చు క్యూబ్ చేస్తే. సో 12 బయటకు వస్తే ఇదేం రాయితే 4 మూలు 12 కాబట్టి 2 బయటకు వస్తుంది, లోపల 3 ఉంటుంది. 12 24 రూట్ 3 ఈ పక్కన వై క్యూబ్ ఉంది కాబట్టి వై క్యూబ్. సో ఓవరాల్గా పైన ఉన్నది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని మనకి క్లియర్గా తెలిసిపోయింది. సో మనం ఏం చెప్పవచ్చు అంటే దీన్ని బట్టి ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా మనం ఏం చెప్పచ్చు అంటే, మనం ఇందాకే చెప్పుకున్నాము ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అని తెలుసు కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఉన్నది ఏ ప్లస్ బి కిందకి వచ్చింది కాబట్టి దీని కిందకి. సో ఆన్సర్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఇక్కడ ఉండాలి. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మనం రాస్తే ఏ అంటే ఎంతంటే రూట్ 18a అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 12y హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 18x ఇంటూ
√12y. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇదంతా తీసేసి దీని ప్లేస్లో ఇదంతా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా ఈ ఈ బార్డర్ మొత్తం ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా ఇది రాయొచ్చు. సో ఇది మొత్తం తీసేస్తున్నాం. దీని ప్లేస్లో మనం ఇది రాయొచ్చు. దీన్ని దేంతో కంపేర్ చేశారంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే √18 స్క్వేర్ రూట్ కొట్టుకుపోయి 18 మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 12y². ఇప్పుడు ఇది √18 ఇంటూ √12. సో మైనస్ హాఫ్. రూట్లో నుంచి ఇది బయటకు వస్తే 9×18 9 బయటకు వస్తే 3, అక్కడ √2 మిగిలింది. ఇక్కడ 4 బయటకు వస్తే 2, 3 మిగిలింది. ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, అంటే √6 మిగిలింది ఇంతలో XYలో. సో ఇది మనకు మిగిలింది. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము ఓకే ఇది మిగిలింది. సో దీన్ని ఏం కంపేర్ చేయొచ్చు, AX² అంటే దీన్ని AX² కంపేర్ చేస్తే ఇది A = 18 అది కంపేర్ చేయమన్నాడు, ప్లస్ BY² కంపేర్ చేస్తే B ఎంత అయిందంటే 12. XY తీసేస్తే C = -3×6. ఓకే 6√6 ఇది వచ్చింది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం అడుగుతున్నాడంటే మనకు కావాల్సింది A² - B² + C². సో A² అంటే 18² మైనస్ B² అంటే 12² ప్లస్ C² అంటే 6√6². ఓకే 6√6ని మనం ఏం రాయొచ్చు అంటే 6√6ని మనం 6√6² అంటే 36×6. ఓకే సో 18² అంటే 324. మనకు దీని వాల్యూ ఎంత అంటే 324 మైనస్ ఇది 144 ప్లస్ 6×6 36, 3 6 3 18, 3 అంటే 21. సో ఓవరాల్గా ఏంటంటే మనకు ఉందంటే మిగిలింది 324 ప్లస్ ఉంది. ఇక్కడేమో 216 రాస్తే 10 1 6 360. 360లో నుంచి 324 తీసామనుకోండి ఎంత అంటే 36. అది కూడా ఇది మైనస్ సింబల్ ఉంది కాబట్టి -36. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు, జస్ట్ ఇచ్చిన ఫార్ములాని A³ + B³/A+B ఉంది కాబట్టి మనకి A² + B² - AB వస్తుంది కాబట్టి అది రాసి దాన్ని AX² + BY² + CY²తో జస్ట్ దాన్ని రాసి కంపేర్ చేయడం, అంతకుమించి ఏం లేదు ప్రాబ్లంలో. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది సేమ్ ప్రాబ్లం. లైక్ దీన్ని స్క్వేర్ చేస్తే దీన్ని క్యూబ్ చేస్తే ఏమొస్తుందంటే ఓకే క్యూబ్ అంటే 8 8×16 √2 వస్తుంది. సో దీన్ని క్యూబ్ చేస్తే 27 × 3 అంటే 81 √3 వస్తుంది. సో పై ఇది A³ + B³ అని మనకు తెలుసు, కింద A + B ఉందని తెలుసు కాబట్టి X² మనం ఏం చేయొచ్చు అంటే A² + B² + AB రాయొచ్చు, -AB రాయొచ్చు, ప్లస్ కాదు B² - AB రాయొచ్చు. A² + B² - AB రాయాలంటే ఇది A అంటే ఇది, B అంటే ఇది. A² అంటే ఏం లేదు 2√2x³ A³ X² 2√2 నిమిషం. A అంటే ఏం లేదు 2√2x దీన్ని స్క్వేర్ చేశాడు ప్లస్ B² అంటే 3√3y². ఇది A² + B² అయిపోయింది, మైనస్ AB 2√2x × 3√3y. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏమి రాయొచ్చు అంటే మనము సింపుల్గా దీన్ని స్క్వేర్ చేస్తే 4, దీన్ని స్క్వేర్ చేస్తే 2, 4 × 8 x² ప్లస్ 3 స్క్వేర్ చేస్తే 9. ఓకే √3 స్క్వేర్ చేస్తే 3, 9 × 3 అంటే 27 y² మైనస్ √2 × √3 అంటే √6, 2 × 3 అంటే 6,
ఇది ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ వై ఉంది, అంటే ఎక్స్వై. దీన్ని దేంతో కంపేర్ చేయమన్నాడంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిఎక్స్వై. ఇప్పుడు ఏ ఎక్స్ స్క్వేర్లు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు 27, సి ఈజ్ ఈక్వల్ టు -6√6. ఎందుకంటే ఇక్కడ ప్లస్ సి ఇచ్చాడు, ఇక్కడ మైనస్. సో ఇది మనకు మిగిలింది. వాడు ఏం అడుగుతున్నారంటే 2 ఇంటూ ఏ అంటే 8 మైనస్ 3 ఇంటూ బి అంటే 27 మైనస్ సి అంటే 2√6 ఇంటూ సి అంటే -6/6. ఓకే, దీన్ని మనం ఏం రాయొచ్చంటే సింపుల్గా ఏం రాయొచ్చంటే దీన్ని ఇది 16, ఇది -81, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్. √6 ఇంటూ √6 అంటే 6 ఇక్కడ 6 36 అంటే 72. సో ఫైనల్గా మిగిలింది 70. ఇప్పుడు చూడండి 72 నుంచి 81 తీసేసాం అనుకోండి, -9 మిగులుతుంది ఓవరాల్గా. 16 నుంచి -9 తీస్తే 7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏం లేదు. x - y = 4, xy = 3. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ - y³? ఫస్ట్ మనకేం తెలుసు అంటే అసలు ముందు ఇచ్చింది రాయిద్దాం. ఇచ్చింది ఏంటంటే x³ - y³. మనం ఏం రాయించంటే దీన్ని x - y ఇంటూ x² ప్లస్ y². ఇక్కడ మైనస్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఎక్స్. ఇది మీకు తెలుసు. సో మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే x - y ఉంది 4, xy ఉంది 3, బట్ మనకు కావాల్సింది x² ప్లస్ y². దీన్ని డైరెక్ట్ x - y స్క్వేర్ చేశాను అనుకోండి, x - y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4². అది ఇచ్చిందని 2 సార్లు స్క్వేర్ చేశాను. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే స్క్వేర్ చేస్తే x² ప్లస్ y² -2xy వస్తుంది. ఇది మనకు తెలుసు. సో దీన్ని 4² అంటే 16, xy అంటే 3. ఈ xy బదులు 3 పెట్టామనుకోండి, 2 ఇంటూ 3, xy అంటే 3 కాబట్టి 2 ఇంటూ 3. ఈ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ 6 అవుతుంది. సో ఓవరాల్గా x² ప్లస్ y² అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు ఈ -6 అటు వెళ్ళింది కాబట్టి +6 అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 22. సో నేను ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే x³ - y³ కాబట్టి x - y ఉంది ఎంత, x - y అంటే 4 ఇంటూ x² ప్లస్ y² ఇప్పుడే వచ్చింది 22, ప్లస్ xy కూడా ఉంది 3. 22 ప్లస్ 3 అంటే 25 ఇంటూ 4 అంటే 100. సో ఇది మనకు తెలుసు. దట్ ఈస్ ద ఆన్సర్.